సీఎం చంద్రబాబు తన సొంత నియోజకవర్గమైన కుప్పంలో 250 కుటుంబాలను వ్యక్తిగతంగా దత్తత తీసుకుంటున్నట్లు ప్రకటించారు. రాష్ట్రంలో పేదరికాన్ని రూపుమాపే లక్ష్యంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన P4 కార్యక్రమంలో భాగంగా ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. సచివాలయంలో P4 కార్యక్రమంపై అధికారులతో సమీక్ష నిర్వహించి సీఎం ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఆయన P4 లోగోను ఆవిష్కరించారు. అనంతరం అధికారులు ముఖ్యమంత్రికి అయామ్ మార్గదర్శి బ్యాడ్జ్ను అందజేశారు. దత్తత తీసుకున్న ఈ 250 కుటుంబాలను అన్ని విధాలుగా అభివృద్ధి చేసే బాధ్యత పూర్తిగా తనదే అని సీఎం వెల్లడించారు. వారి అభ్యున్నతి కోసం ఒక పక్కా ప్రణాళికను రూపొందిస్తున్నామని స్పష్టం చేశారు. పేదరికంపై ప్రభుత్వం సాగిస్తున్న ఈ పోరాటంలో తనతో పాటు తన కుటుంబ సభ్యులు కూడా భాగస్వాములు అవుతారని ఆయన తెలిపారు. మాల్దీవులలో రెండవ రోజు భారత ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన కొనసాగుతుంది. ఇవాళ మాల్దీవులో జరగనున్న 60వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు ప్రధాని మోదీ గౌరవ అతిథిగా హాజరు కానున్నారు. 1000 మందికి పైగా విదేశీ ప్రతినిధులు పాల్గొననున్న ఈ కార్యక్రమంలో భారత ప్రధాని మాల్దీవులతో ద్వైపాక్షిక సంబంధాలపై కీలక సందేశం ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. వైసీపీ తమ కార్యాచరణలో కీలక మార్పులకు శ్రీకారం చుట్టినట్లు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి వెల్లడించారు. ఎన్నికల సమయంలో బయటి ఏజెన్సీలు రాజకీయ వ్యాహకర్తలపై ఆధారపడటం సరైన పద్ధతి కాదని, భవిష్యత్తులో అలాంటి వాటికి తావుండదని ఆయన స్పష్టం చేశారు. ఇకపై పార్టీని క్షేత్రస్థాయి నుంచి సొంతంగా నిర్మించుకోవడంపైనే పూర్తి స్థాయిలో దృష్టి సారిస్తామని తెలిపారు. గతంలో ఎన్నికల సమయంలో టాస్క్ ఫోర్స్ లాగా బయటి సంస్థలపై ఆధారపడటం జరిగిందని స్పష్టం చేశారు. అయితే ఇకపై వాటి అవసరం లేదని, మాకు ఇప్పుడు కావాల్సినంత సమయం ఉందన్నారు. గ్రామ స్థాయి నుంచి పార్టీని పటిష్టంగా నిర్మించుకుంటున్నాం. టెక్నాలజీని వాడుకొని పార్టీ అధినేత సందేశాన్ని నేరుగా కార్యకర్తలకు చేరవేసేలా కమ్యూనికేషన్ వ్యవస్థను రూపొందిస్తున్నామని వివరించారు. ఏడాదిలోగా పార్టీ సంస్థాగత నిర్మాణం పూర్తి స్థాయిలో రూపుదిద్దుకుంటుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. తిరుపతి అలిపిరి సమీపంలోని జూ పార్క్ రోడ్డులో చిరుత దాడి కలకలం రేగింది. ద్విచక్ర వాహనంపై వెళ్తున్న వారిపై చిరుత దాడి చేసింది. రాత్రి 11 గంటల సమయంలో ఘటన చోటు చేసుకుంది. అలిపిరి నుండి చెర్లోపల్లె రోడ్డులోని అరవింద్ ఆసుపత్రి వద్ద రాత్రి 11 గంటల ప్రాంతంలో చిరుత కనిపించిందని వాహనదారులు తెలిపారు. 2వీలర్పై దాడి చేసిన విజువల్స్ వెనుక వైపు వస్తున్న కారులోని కెమెరాలో రికార్డు అయింది. రెప్పపాటులో వాహనంపై వెళ్తున్న యువకుడు తప్పించుకోవడంతో పెను ప్రమాదం తప్పింది.
ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి గోపినాథ్ అందిస్తారు. గోపినాథ్. దేవిక మొత్తం మీద తిరుపతి అలిపిరి సమీపంలో గత అర్ధరాత్రి చిరుత ఒక ద్విచక్ర వాహనం పైన వెళ్తున్న ఒక యువకుని పైన దాడి చేయడం జరిగింది. అయితే చాలా రోజుల నుంచి కూడా తిరుపతి అలిపిరి నుంచి జూ పార్క్ రూట్ చెర్లోపల్లి రూట్ లో ఎక్కువగా చిరుతలు తిరుగుతున్నాయనేది ఇప్పటికే అటవీ శాఖ అధికారులు గుర్తించడం జరిగింది. అదేవిధంగానే సాయంత్రం 8 గంటలు దాటిన తర్వాత ద్విచక్ర వాహనాలు ఎవరు కూడా ఆ ప్రాంతంలో వెళ్లొద్దంటూ కూడా ఇప్పటికే కూడా స్పష్టమైన సమాచార ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ కూడా ఆ ప్రాంతంలో ఎక్కువగా అంటే హాస్పిటల్స్ ఉన్న నేపథ్యంలో అందువల్ల పేషెంట్స్ కానీ ఇట్లా స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళు ద్విచక్ర వాహనాలపైన అట్లా వెళ్తూ ఉంటారు. ఇదే క్రమంలోనే రాత్రి ఒకసారిగా వెళ్తున్న సందర్భంలో ఒక యువకుని పైన దాడి చేసే ప్రయత్నం చేసింది. ఆ దాడి చేస్తున్నటువంటి దృశ్యాలు వెనుక వస్తున్నటువంటి మరో కారులో ఉన్నటువంటి కెమెరాల ద్వారా రికార్డ్ అవ్వడం జరిగింది. అయితే వెంటనే అప్రమత్తమైనటువంటి కారు డ్రైవర్ నేరుగా అలిపిరి వద్దకు వచ్చి అక్కడ టీటీడీ విజిలెన్స్ అధికారులకు సమాచారం ఇచ్చారు. వెంటనే ఫారెస్ట్ అధికారులు సమాచారం ఇవ్వడంతో ప్రత్యేకంగా సిబ్బంది అక్కడికి వెళ్లి మరోసారి ఇలాంటి ఘటనలు జరగకుండా అంటే చర్యలు తీసుకోవడం జరిగింది. అయితే అంటే త్రుటిలో ఈ ప్రమాదం నుంచి ఆ యువకుడు బయటపడినట్లు కూడా అధికారులు చెప్పడం జరిగింది. అయితే దీనిపైన మరింత అంటే పూర్తి స్థాయిలో కూడా అధికారులు విచారణ జరుపుతున్నారు. అంటే ఫారెస్ట్ అధికారులు ఇప్పటికే పెద్ద ఎత్తున అక్కడికి చేరుకోవడం జరిగింది. అదేవిధంగానే మరికొంతమంది సిబ్బందిని కూడా ఏర్పాటు చేసి ఇక మీదట ఆ టైమింగ్స్ ని అంటే సాయంత్రం 6 గంటల నుంచే అంటే ఆ ప్రాంతానికి ఎవరిని కూడా వెళ్ళనీయకుండా చర్యలు తీసుకోవడానికి కూడా సిద్ధమవుతున్నారు టీటీడీ వాళ్ళతో కూడా మాట్లాడి. రైట్, థ్యాంక్ యూ గోపినాథ్.